అందరికీ నమస్తే. ఆగస్ట్ నెలలో మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, మేషరాశి వాళ్ళకి ఈ ఆగస్ట్ నెల అంతా ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి. శృతిస్మృతిః పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అమ్మ, మేషరాశి వారికి ఆగస్ట్ నెలలో అత్యంత అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఏంటయ్యా అంటే వీళ్ళకు ఉద్యోగపరమైనటువంటి తీవ్ర ఒత్తిడి కలుగుద్ది. ఉద్యోగపరంగా తీవ్రంగా ఒత్తిడి కలిగిస్తూ ఉంటారు. అంటే వారు మంచి చేస్తూ ఉన్నా వారి పైవారు ఉంటారు చూసారా, వారు నువ్వేం చేస్తున్నావు ఏంటి అని బాగా గర్వడం అవి చేస్తూ ఉంటారు. తర్వాత రెండోది, విద్యాపరంగా పిల్లలకు తగినంతటి చదువు చదవలేకపోయి మందబుద్ధిగా మారే ఆస్కారం ఉంది ఆగస్ట్ నెలలో. ఎందుకయ్యా అంటే దానికి వన్ రీజన్ ప్రధానంగా ఏంటి అని అంటే ఆగస్టులో పిల్లలకు చాలా ఇష్టమైన రోజులు వస్తాయి. ప్రధానంగా చూసుకుంటే అదేంటిదయ్యా అంటే ఆగస్ట్ 15th అని వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, స్పోర్ట్స్ కాలం పెట్టేస్తారు. పిల్లలతో వారం రోజుల నుంచే స్పోర్ట్స్ ఆడిపిస్తూ ఉంటారు. స్కూల్స్లలో అవార్డ్స్ అవి ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆ స్పోర్ట్స్ వల్ల వీరికి కాస్త బుద్ధి మందగించడం అవుతుంటుంది. అంటే విద్య మీద సరిగ్గా కాన్సన్ట్రేషన్ అనేది చేయకుండా, శ్రద్ధ అనేది లేకుండా అవుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే మన రాజకీయ పరంగా వాళ్ళు చేసే అన్ని కార్యక్రమాలు అత్యంత వైభవంగా ఉంటూ ఉంటాయి. కానీ వారి వెనకాల ఉండేవారు వెన్నుపోటు పొడిచే ఆస్కారం ఉంది. వ్యాపార వృద్ధి పరంగా అసలు వ్యాపారం సరిగ్గా లేక నష్టాలు అనుభవించేటువంటి క్షణాలు ఈ ఆగస్టులో వీళ్ళకు బాగా కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే శని వక్రించడం వలన వీరికి అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి తల్లి. మేషరాశి వారికి అనారోగ్య సమస్యలు అంటే కుజపరంగా ఉన్న శనిపరంగా అనారోగ్య సమస్యకు ప్రారంభం కాబోతుంది కూడా. ఇంకొకటి ఏంటి అంటే విషజ్వరాలు. ఈ విషజ్వరాలు అనేటువంటిది బాగా పెరుగుతుంది ఆగస్ట్ నెలలో మేషరాశి వారికి. దానివల్ల ఏంటి అంటే వారు ఏమి చేస్తూ ఉన్నా కూడా టాబ్లెట్స్ వాడుతున్న ఆ జ్వరాలు కూడా అది అంతగా తొందరగా తగ్గేది కూడా కాదు. అంటే వాటి తీవ్రత ఈ నెలలో వాళ్ళ మీద ఎక్కువగా కనిపిస్తుంది. ఒక్కటి ఏంటి అంటే వీరికి స్వచ్ఛంగా చెప్పాలి అని అంటే మొదలు కొన్ని రోజులు ఆ ఆగస్టు నెల మొత్తము వీలైతే అపార్ట్మెంట్స్లో ఉన్న ఎక్కడున్న ఆవు పెండ అనేది ఉంటుంది కదా తల్లి, ఆవు పెండతో తయారు చేసినటువంటి ముందు నీళ్లు చల్లుకోవడం. మనం పూర్వంలో ఇంటి ముందు నీళ్లు అలుకు చల్లుతాము అని అంటారు, ఐడియా ఉంది కదా తల్లి. ఆవు పెండతో నీళ్ళతో అలుకు చల్లాలి. అలుకు చల్లేసిన తర్వాత వారికి కొన్ని ఇంట్లోకి ఎటువంటి యొక్క నెగిటివ్ అనేది రాదు. అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా బయటపడే ఆస్కారం అయితే ఉంటుంది. తర్వాత సినీ రంగంలో ఉండేటువంటి వారికి ఉన్నత స్థాయి రాలేకపోవచ్చు, కానీ ఎంతో కొంత వారికి నడుస్తుంటుంది. కానీ ప్రతి ఒక్కరికి వీరికి ఏంటి అని అంటే ధనపరంగా నష్టమైతే ఉంది. ధన నష్టం ఈ ఆగస్టులో ధన నష్టం అనేది బాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆరోగ్య పరిస్థితులు బాగోక ఇవన్నీ జరుగుతూ ఉండేసరికి వారికి అనుకోని ధన నష్టాలు జరుగుతూ ఉంటాయి. అంటే తెలియని యొక్క ఇప్పుడు మీ దగ్గర బల్క్ ఒక అమౌంట్ తయారైంది తల్లి, దీన్ని దాచుకోవాలి నేను అని చెప్పేసి అసలు పాపం దాచుకుంటాడు. ఆ దాచుకున్న తక్షణమే కావచ్చు, తెల్లారే కావచ్చు, ఎవరికో ఒకరికి అనారోగ్య సమస్య వచ్చేస్తుంది. దానివల్ల ఏమైంది, వీరు దాచుకున్నటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో ఆ డబ్బు కూడా కాస్త మాయమవ్వడం జరుగుతుంది తల్లి. అలా ఇలాంటి సమస్యలు వారికి రాబోతూ ఉంది. అయితే వీరు ఇందులో కొన్ని ప్రధానమైనటువంటి కొన్ని పూజలు కొన్ని అయితే ఆచరించారు పరిహారంగా. ఏ దైవాన్ని పూజిస్తే బాగుంటుంది గురువుగారు? అమ్మ, మేషరాశి వారైతే ప్రధానంగా ఇప్పుడు నవగ్రహ ఆరాధన చేయాలి. ఈ ఆగస్టు నెల మొత్తము నవగ్రహాలకు ప్రతిరోజు 9 ప్రదక్షిణాలు చేస్తూ సూర్యుడికి కుజుడికి ఇద్దరికి కలిపి, సూర్యుల వారికి కుజుడికి ఇద్దరికి కలిపి ఎర్రటి వత్తులతో దీపారాధన చెయ్యాలి. దీపారాధన చేసిన తర్వాత
ఎర్రటి వస్త్రము స్వామివారికి అర్పించి సూర్యుడి దగ్గర ఇన్ని గోధుమలు, సూర్యుడి దగ్గర ఓ పిరికెడు గోధుమలు పెట్టేసేయాలి. కుజుడి దగ్గరకు వచ్చేసేసి కొద్దిగా కందిపప్పు పెట్టేసేయాలి. కందిపప్పు పెట్టేసేసుకొని బ్రాహ్మణుడికి మంగళవారం రోజున 3 కిలోల కందిపప్పు దానం చేయాలి. ఇలా చేస్తే ఫలితం వస్తుంది. అయితే గురువుగారు, ఇవి కాకుండా ఇంకా ఏమైనా పరిహార మార్గం ఉంటే ఒకసారి తెలియజేయండి. ఇంకో అత్యంత శక్తివంతమైనటువంటి మార్గం ఉంది తల్లి. ఈ మార్గం క్రితంలో నేను చాలామందికి వీడియోస్లో చెప్పాను. అదేంటి అంటే మీరు కూడా చూసారు అవన్నీ నా దగ్గర. ఏంటి? గంధాలు. గంధం, అవును. అందులో అత్యంత శక్తివంతమైంది. ఇందులో ఇంకొకటి ఏంటంటే ముసలివారి సహితంగా ముసలివారికి కూడా చాలా ఉపయోగపడేది. ఎందుకంటే ఇప్పుడు కీళ్ళవాతము అవన్నీ వస్తూ ఉంటాయి కదా, వాటిల్లో నుంచి తగ్గించడానికి కోసమై ఒక స్థితి ఉన్నది. అదేంటిదయ్యా అంటే నవమూలికా గంధము అని అంటాము. దీన్ని నిత్యంగా తడిపేసి ధరించాలి. ధరిస్తూ ఉంటే, పెట్టుకుంటూ ఉంటే మోకాల సమస్యలు కూడా తగ్గుతాయి. ఎందుకనంటే 9 రకాల మూలికలతో తయారు చేసిన గంధము తల్లి మనకిగా ఈ విధంగా గుళికల్లాగా ఉంటుంది. స్మెల్ చూడొచ్చా గురువు? చూడొచ్చు తల్లి, బ్రహ్మాండంగా. చాలా స్ట్రాంగ్గా ఉంది. అంటే మూలికలు అని మీరు చెప్పారు కదా, అదైతే తెలుస్తుంది. వీటిని తడిపి ప్రతిరోజు ధరిస్తుంది. తడిపేసి దాన్ని ప్రతిరోజు ధరిస్తూ ఉంటే అయితే విద్యార్థుల దగ్గర నుంచి వ్యాపారం అయినా లేకపోతే వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది, ఆర్థికంగా నష్టం ఉంది. అది కూడా కాదంటే పెద్దవాళ్ళ కీళ్ళ నొప్పులు అనేది చాలా సహజంగా ఉంటుంది. వాటికి ఉపశమనంగా ఉండడం కోసం ఈ గంధం. అవునమ్మా. దీన్ని ఎలా ఆర్డర్ చేసుకోవాలి గురుగారు? అమ్మ, కింద కనిపిస్తున్నటువంటి స్క్రీన్ మీద డిస్ప్లేలో నెంబర్ వేస్తున్నాం కదా, దానికి మీరు కాల్ చేసి నవమూలికా గంధము, దీని పేరు నవమూలికా గంధము, ఈ గంధాన్ని ఎవరైతే ఆర్డర్ పెట్టుకుంటారో వారి ఇంటికి మన కేవలం తెలుగు రాష్ట్రాలే కాదండి, భారతదేశంలో ఎక్కడ ఉన్నా పంపిస్తాము. కొరియర్ ఛార్జెస్ ఉచితం, కొరియర్ ఛార్జెస్ ఫ్రీనే, కానీ దీని కాస్ట్ అయితే పెట్టుకోవాలి. 50 గ్రామ్సే ఇస్తాము. 50 గ్రామ్స్కి 1000 రూపీస్ తీసుకుంటాము. 50 గ్రామ్స్ 1000 రూపీస్. వీళ్ళకి కొరియర్ మాత్రం ఉచితంగానే మనం చేస్తాము. కాబట్టి ఇంకొకటి, భారతదేశమైనా ఇంకితర దేశాలకి ఏమైనా పంపిస్తారా అంటే వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు ఎక్కడికైనా పంపిస్తాము. కాకపోతే అబ్రాడ్కి పోయే వారికి మాత్రం ఖచ్చితంగా కొరియర్ ఛార్జెస్ తీసుకుంటాను తల్లి. మొత్తానికి ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళకున్న ఈ ఇబ్బందులకు ఉపశమనంగా వాళ్ళు పరిహారాలు చేసుకుంటే ఓకే, చేసుకోలేని వాళ్ళు, అంత వెళ్ళడం ప్రయాస లేని వాళ్ళకి గంధం ప్రతినిత్యం ధరించాలి. అవును, మెల్లగా ఉపశమనం. ధన్యవాదాలు గురువు గారు. మహాదేవ.